భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం ఎంత అని అడిగామనుకోండి, వెంటనే వచ్చే సమాధానం 5 ఏళ్లు అని. సింపుల్ కదా. కాని ఆ 5 ఏళ్ల ప్రయాణం ఎప్పుడూ అనుకున్నంత సూటిగా ఉండదు. అందులో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. ఆ మలుపుల వెనుకున్న రూయిబుక్కేంటో తెలుసా? అదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 67. ఈరోజు మనం ఆ ఆర్టికల్ను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూడటానికి 5 ఏళ్ల పదవీకాలమనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరగనప్పుడు పరిస్థితేంటి? ఒకవేళ మధ్యలోనే ఆ పదవి ఖాళీ అయితే? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ, ఈ చిక్కుముడులన్నింటికీ సమాధానం దొరికేది ఆర్టికల్ 67లోనే. సరే, ముందుగా ఆర్టికల్ 67లో ఉన్న బేసిక్ రూలేంటో చూద్దాం. అదేంటంటే, ఉపరాష్ట్రపతి పదవికి స్టాండర్డ్గా ఎంతకాలం ఉంటుందో చెప్పే నియమం. ఇదిగోండి, ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ఇది మన రాజ్యాంగం ఫిక్స్ చేసిన టైం పీరియడ్ అన్నమాట. అయితే ఈ 5 ఏళ్ల కౌంట్డౌన్ ఎప్పుడు మొదలవుతుంది? సింపుల్, వాళ్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపరాష్ట్రపతి సెప్టెంబర్ 10, 2025న ఆఫీస్లోకి వచ్చారనుకుందాం. వారి టర్మ్ ఎగ్జాక్ట్గా 5 ఏళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 10, 2030తో ముగుస్తుంది. చాలా క్లియర్గా ఉంది కదా. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. 5 ఏళ్లు పూర్తి చేయడమనేది ఒక్క దారి. ఆర్టికల్ 67 ప్రకారం ఒక ఉపరాష్ట్రపతి ఆ పదవి నుంచి తప్పుకోవడానికి మొత్తం 3 దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 3 మార్గాలేంటంటే, 1 సహజంగా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేయడం, 2 వాళ్లకు వాళ్లే రాజీనామా చేయడం, ఇక 3వది పార్లమెంట్ ద్వారా తొలగించబడటం. ఇప్పుడు వీటిలో ఒక్కోదాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ మూడింటిలో చాలా సింపుల్ రూట్ ఏదంటే రాజీనామా. ఉపరాష్ట్రపతి తన పదవీకాలంలో ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చు. దానికోసం వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, తమ రాజీనామా లెటర్ను భారత రాష్ట్రపతికి ఇవ్వడం, అంతే. ఇక అత్యంత కాంప్లెక్స్ రూట్, అదే తొలగింపు. ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. సరైన కారణాలున్నప్పుడు పార్లమెంట్ ఉపరాష్ట్రపతిని వారి టర్మ్ పూర్తి కాకముందే పదవి నుండి తొలగించగలదు. ఆ అధికారం పార్లమెంట్కి ఉంది. అయితే ఆ తొలగింపు ప్రాసెస్కి 3 స్టెప్సున్నాయి. ఫస్ట్ స్టెప్, ఈ తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఉపరాష్ట్రపతే రాజ్యసభకు చైర్మన్ కాబట్టి. ఆ తర్వాత రాజ్యసభ తన మెజారిటీ సభ్యులతో దీన్ని పాస్ చేయాలి. ఫైనల్గా లోక్సభ కూడా దీనికి ఓకే చెప్తేనే ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. కానీ ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన రూల్ ఒకటుంది. తొలగింపు తీర్మానం సభ ముందుకు తీసుకురావడానికి కనీసం 14 రోజుల ముందు నోటీసివ్వాలి. ఇదెందుకంటే ఉపరాష్ట్రపతి కూడా తన వైపు వాదన వినిపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. దానికోసమే ఈ నిబంధన. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడాలి. అదేంటంటే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియల మధ్య ఉన్న తేడా. రాష్ట్రపతిని తొలగించాలంటే మహా అభియోగం అనే చాలా కఠినమైన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కానీ దానితో పోలిస్తే ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ కొంచెం సింపుల్. అంతేకాదు, ఇది కేవలం రాజ్యసభలో మాత్రమే మొదలవుతుంది. సరే, పదవీకాలం ముగిసినా, మధ్యలో రాజీనామా చేసినా, లేదా తొలగించబడినా మరి ఆ పదవి ఖాళీగా ఉండిపోతుందా? దేశంలో ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడుతుందా? అస్సలు లేదు. అలాంటి పరిస్థితి రాకుండా మన రాజ్యాంగం ఒక సేఫ్టీ నెట్ని ఏర్పాటు చేసింది. ఆ సేఫ్టీ నెట్ ఏంటంటే, ఒక ఉపరాష్ట్రపతి 5 ఏళ్ల పదవీకాలం పూర్తయినా కూడా కొత్తగా ఎన్నికైన వ్యక్తి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేంతవరకు పాత వ్యక్తే ఆ పదవిలో కొనసాగుతారు. దీనివల్ల దేశంలో రెండో అత్యున్నత పదవి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదన్నమాట. ఈ ప్రిన్సిపుల్ ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. ఏమని చెప్పిందంటే, రాజ్యాంగబద్ధమైన పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, పరిపాలన ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూ అవ్వాలి. ఈ మాటలు ఉపరాష్ట్రపతి పదవికి కూడా 100కు 100% వర్తిస్తాయి. సరే, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆర్టికల్ 67 ఎందుకింత ఇంపార్టెంట్? మన దేశ పరిపాలనలో ఇది ఎలాంటి పాత్ర పోషిస్తోంది? మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన 4 కీ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్, పదవీకాలం 5 ఏళ్లు. సెకండ్, రాజీనామా రాష్ట్రపతికి ఇవ్వాలి. థర్డ్, తొలగింపు రాజ్యసభలోనే మొదలవ్వాలి. అండ్ ఫోర్త్, కొత్త వ్యక్తి వచ్చే వరకు పాతవాళ్లే కంటిన్యూ అవుతారు. ఈ 4గే ఆర్టికల్ 67కి గుండెలాంటివి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఆర్టికల్ 2 చాలా ముఖ్యమైన పనులను బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవైపు 5 ఏళ్ల పదవీకాలంతో ఆఫీస్కి ఒక స్టెబిలిటీ ఇస్తుంది. మరోవైపు తొలగింపు ప్రక్రియ ద్వారా అకౌంటబిలిటీని కూడా నిర్ధారిస్తుంది. అంటే స్థిరత్వం, జవాబుదారీతనం, ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. ముగించే ముందు ఒక ప్రశ్నతో ఈ చర్చను ఆపుదాం. ఆర్టికల్ 67 స్థిరత్వం, జవాబుదారీతనం మధ్య ఒక బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది కదా. మరి మన దేశంలో రెండో అత్యున్నత పదవికి ఈ బ్యాలెన్స్ సరిపోతుందా, లేక ఇందులో ఏమైనా మార్పులు అవసరమనిపిస్తోందా? దీని గురించి ఆలోచించండి.